స్టెప్స్ ఆఫ్ విన్లో భాగంగా 4th స్టెప్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యతాయుతమైనటువంటి రెస్పాన్స్ ఖచ్చితంగా మనకుండి తీరాలి విజయం సాధించాలంటే. ఏదైనా రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని కాదు. నీకొక విజయం, నీకు ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ రూపంలో నిన్నే కోరుకొని వచ్చిందంటే దాన్ని పట్ల నీ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి. సుందరకాండలో సీతమ్మను చూసి వచ్చిన తర్వాత రాముడికి సీతమ్మ యొక్క వియోగం బాధని ఒక్క సెకండ్ కూడా ఇంకా మిగల్చకూడదని మా యొక్క హనుమంతుడు చెప్పేటువంటి ఆన్సర్ మనకు తెలుసు కదా. ఏమన్నాడు ఆయన? చూశాను సీతమ్మను అన్నాడు. సీతమ్మను చూశానని జనరల్గా చెప్తాం, కానీ చూశాను రాముడి యొక్క బాధ ఏంటి, అసలు సీతమ్మను చూశాడా లేదా అనేది ఆయన బాధ. సో ఆయన తన పట్ల పెట్టిన నమ్మకానికి, ఆ రెస్పాన్సిబిలిటీకి ఒక్క సెకండ్ కూడా బాధించకుండా చూశాను అని ముందు చెప్పి తర్వాత సీతమ్మను అన్నాడు ఆయన. సో రెస్పాన్సిబిలిటీ అనేది మనకి ఖచ్చితంగా మన మీద ఎదురువారు ఎంత నమ్మకం పెడతారో అంత నమ్మకాన్ని మించిన బాధ్యత